నేను ఏం క్వశ్చన్ అడిగినా మీరేం చెప్పొద్దు, మీ హస్బెండే ఆన్సర్ ఇవ్వాలి. డన్. సో ఫస్ట్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. సో ఫస్ట్ పెళ్లి చూపులా లేదంటే సెకండ్ థర్డ్ అట్లా ఏమైనా? ఫస్ట్ పెళ్లి చూపులే. అంత స్పీడ్ గా డెసిషన్ తీసుకున్నారంటే ఏం నచ్చింది? ఫస్ట్ పెళ్లి చూపులు ఎందుకు ఓకేనారంటే మళ్ళీ సెకండ్ పెళ్లి చూపులు మళ్ళీ స్వీట్స్ కొనాలి, మళ్ళీ తేవాలి. చెప్పండి, మీరు చెప్పండి సార్. అంటే ఒక వేరే పని మీద వెళ్ళాను నేను యాక్చువల్లీ. పెళ్లి చూపులకి వెళ్ళలేదు. టెంపుల్ పెళ్లి పని మీద చూపులని నాకు ఇద్దరికీ చెప్పలేదు తెలీదు. ఇంట్లో. ఓ ఇంట్లో మా మామయ్య నాకు చెప్పలే. రాడా చిన్న పని ఉంది వేరే చేయాలంటే ఆ టెంపుల్కి వెళ్ళాను. వీళ్ళ మామయ్య మా మామయ్య మాట్లాడుకుని అనుకోకుండా అలా వీళ్ళే కూర్చోబెట్టారు. అడిగారు ఆ అమ్మాయి ఎవరు అలా లంగావని వేసుకొని తిరుగుతుంది అని గుళ్ళో. ఆ రోజు జీన్స్ చేసుకోవాల్సింది, అడిగేవారు కాదు మిమ్మల్ని. శ్రీరామనవమి ఆ రోజు. ఓ అయితే సీత కోసం రాముడు వచ్చాడు అనమాట. అలా ఫీల్ అయ్యాం. ఫస్ట్ అందరూ అలాగే ఫీల్ అవుతారు కదా. తర్వాత ఇంకా మీరు అడగని క్వశ్చన్స్. నువ్వు చెప్పింది సీత కోసం రావడం వచ్చాడంటే అతను రావణాసులు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.